రంగారెడ్డి చేవెళ్ల రోడ్డులో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని 23 సంవత్సరాల రఘునాథరెడ్డి అనే వ్యక్తి అయితే అక్కడికక్కడే మృతి చెందాడు. సో ఇదివరకు చూసాం మనం అటు చేవెళ్ల రోడ్డులో అయితే లారీ బస్సు ఢీకొని 20 మంది చనిపోయిన విషాద ఘటన చూసాము. అయితే మరొకసారి అదే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్ పై వెళుతున్న రఘునాథరెడ్డి అయితే ఘటనా స్థలంలోనే మృత్యువాత పడిన విషాద ఘటన మనం చూస్తున్నాము. అయితే దీనిపై సింగిల్ రోడ్డు కారణంగానే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు రఘునాథరెడ్డి తండ్రి కూడా ఆరోపిస్తున్నారు. సో తన కొడుకు మృతి చెందడంతో కూడా రఘునాథరెడ్డి తండ్రి అయితే ఎంతో ఆవేదనకు గురయ్యారనే చెప్పాలి. చేవెళ్ల రోడ్డులో మరొకసారి రోడ్డు ప్రమాదంలో మరొక వ్యక్తి మృతి చెందడం కలకలం రేపిందని చెప్పాలి. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు రఘునాథరెడ్డి అనే యువకుడు అయితే అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మనం చూస్తున్నాము. అయితే హైదరాబాద్ కు వచ్చి తిరిగి వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో రఘునాథరెడ్డి ఊరు మాల్కాపూరు బక్కరెడ్డి రఘునాథరెడ్డి తను కూడా ఇటు హైదరాబాద్కు వచ్చి తిరిగి తను పని ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే తన కొడుకు ఇంటికి తిరిగి వస్తాడంటూ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్న వారికి తన కొడుకు మృత్యువాత పడడం ఎంతో ఆవేదన కలిగించిందని కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే రఘు ప్రయాణిస్తున్న బుల్లెట్ ను ఢీకొట్టింది వాహనం. దీంతో అతనైతే అక్కడికక్కడే మృత్యువాత చెందిన ఘటన మనం చూస్తున్నాము. తన బైక్ కూడా మనం చూడొచ్చు. బుల్లెట్ వాహనం ఏదైతే ఉందో అదే ఘటనా స్థలంలో కూడా పడి ఉంది. సో దీంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అటు చేవెళ్ల సింగిల్ రోడ్డు కావడంతో కూడా ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి పరిష్కారం కావాలంటూ అటు స్థానికులు రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు కూడా వేడుకుంటున్నారు. వరుస ప్రమాదాలు అయితే అందరినీ భయపెడుతూ ఇంకా కలవరానికి గురి చేస్తున్నాయనే చెప్పాలి. అయితే నూతన సంవత్సరం వేళ తమ కొడుకు చనిపోవడంతో కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, మనం చూస్తున్నాము ఏదైతే చేవెళ్ల రోడ్డులో మరో ఘోర రోడ్డు ప్రమాదంలో రఘునాథరెడ్డి అయితే మృత్యువాత పడిన ఘటన చూస్తున్నాము. అసలు ఆ ఢీ కొట్టిన వాహనం ఏంటి, సో అసలు ఘటనా స్థలంలో ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? అది మొత్తం అంతా కూడా నరకానికి ఒక మృత్యు మార్గంగా మారిపోతుందని చెప్పాలి. ప్రతిసారి ప్రాణాలు కోల్పోతున్నా కూడా, ప్రజల యొక్క ప్రాణాలు కోల్పోతున్నా, నెలలో పదుల సంఖ్యలో యాక్సిడెంట్స్ అవుతున్నా కూడా రోడ్ని ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన, అసహనానికి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. అయితే సో నిన్న జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉందో చేవెళ్ల మండలం పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందినటువంటి బక్కరెడ్డి రఘునాథ్ రెడ్డి అనేటువంటి యువకుడు వృత్తి వ్యవసాయంగా కూడా ఆయన పనిచేస్తా ఉన్నాడు. కానీ నిన్న మధ్యాహ్నం నగరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ తనకు సంబంధించినటువంటి బంధువులను కలిసి వచ్చేందుకు అటు రెడ్డి కూడా వచ్చాడు. దీనికి సంబంధించి తిరిగి అటు ఇంటికి వెళ్లేటువంటి మార్గ మధ్యంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా మొయినాబాద్ దగ్గర ఉన్నటువంటి తాజ్ హోటల్ అనేటువంటి హోటల్ కి సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఒక గుర్తు తెలియని వెహికల్ ఈ రఘునాథ్ రెడ్డి నడుపుతున్నటువంటి టూ వీలర్ ఏదైతే ఉందో దాన్ని అతి వేగంగా ఎదురు నుంచి వచ్చి ఢీ కొట్టింది. కనీసం దాని నెంబర్ ప్లేట్ కూడా ఐడెంటిఫై చేయలేకపోయామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. పోలీసులు పూర్తిగా ఇటు ఏదైతే సంబంధించినటువంటి వెహికల్ కు సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ కావచ్చు, లేకపోతే ఇతర డీటెయిల్స్ తెలుసుకునేందుకు సీసీటీవీ కెమెరాని అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. అయితే గతంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఏదైతే చేవెళ్ల బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదాన్ని మర్చిపోకముందే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. రఘునాథ్ రెడ్డి ఒక్కగానొక్క కొడుకు తమని చూసుకుంటాడు, ఇక చేతికి అంది వచ్చినటువంటి కొడుకు కుటుంబాన్ని తమను చూసుకుంటాడని చెప్పేసి కూడా రఘునాథ్ రెడ్డి తల్లిదండ్రులు అనుకున్నటువంటి సమయానికి యాక్సిడెంట్ జరగడం తోటి పూర్తిగా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సందర్భం అక్కడ కనిపిస్తా ఉంది. అఖిల, అయితే ముఖ్యంగా ఈ కారణం అంటే ప్రమాదం జరగడానికి కారణాలు రోడ్డు కేవలం చిన్నగా ఉండడమే. అంటే అది దాన్ని ఎప్పుడో వెడల్పు చేయాల్సినటువంటి ప్రక్రియ జరగాల్సి ఉంది, కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి యాక్సిడెంట్ జరగడము, పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోవడము, నెలలో కనీసం 4-5 యాక్సిడెంట్లు అంటే మేజర్ యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి సందర్భాలు అక్కడ నెలకొన్నా కూడా ఆ రోడ్డుని ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదంటూ కూడా తీవ్ర అసహనం అయితే ప్రజలు
ఎస్ మనం చూస్తున్నాము ఏదైతే లాస్ట్ టైమే ఒక బస్సు ఘటన కూడా మనం చూసాము, ఏకంగా 20 మంది మృత్యువాత పడిన ఘటన చూస్తున్నాము. తరచూ కూడా ఎలాంటి యాక్సిడెంట్లు, ఇప్పుడు రఘునాథ్ రెడ్డి ఎలా అయితే మృత్యువాత పడ్డారో అలాంటి ఘటనలు చూస్తున్నా కూడా ఎందుకు అధికారులు ఇంకా మార్పు అనేది రావట్లేదు? అసలు రోడ్డు మరమ్మతులు కానీ ఇప్పటి వరకు ఏదంటే యాక్సిడెంట్ అయిన తర్వాత అట్లీస్ట్ అక్కడ ఏమైనా పనులు ప్రారంభం కానీ అట్లీస్ట్ ఆ పనులు చేయడానికి ఏమైనా పూనుకున్నారా? దాని పట్ల ఇంకా కూడా అధికారులు నిర్లక్ష్య పూరితంగానే ఉన్నట్టుగానే తెలుస్తా ఉంది. వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు నిద్రమబ్బులోనే ఉన్నట్టుగా అయితే మనకు వాళ్ళ వ్యవహార శైలి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అలాగే టిప్పర్ ఢీకొని సుమారుగా 20 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ అక్కడ కనిపించాయి. ఘోరంగా ప్రమాదం ఏదైతే రోడ్డు పరిస్థితులు బాగలేక రెండు ఎదురెదురుగా టిప్పరు అలాగే ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. పదుల సంఖ్యలో సుమారుగా 20 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఇంకా కూడా నిద్రమత్తు వదలకుండా అలాగే ఉండిపోయింది. కనీసం ఆ రోడ్డుని బాగు చేద్దాం అన్నటువంటి సోయి కూడా ఎవరికి రావట్లేదంటూ కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి చేవెళ్ళ కావచ్చు, మొయినాబాద్ ప్రాంతీయ ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే తమ ప్రాణాలు ప్రభుత్వానికి పట్టింపు ఉన్నాయా, అధికారులకు పట్టింపు ఉన్నాయా, మేము మనుషులమే అన్నటువంటి లెక్కలోకి వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేటువంటి ఆవేదన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి యాక్సిడెంట్ జరిగినాయి, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, అయినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆవేదన అయితే వాళ్ళలో ఇంకా కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ. కానీ ఇంకా ఎందుకు అధికారులు ఆ రోడ్డుకు మరమ్మతులు చేయడం లేదు? కానీ ఎప్పుడు ఆ రోడ్డుని ఇటు 4 లేన్ రోడ్డుగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినప్పటికీ, అలాగే కొంతమంది ప్రజానాయకులు చెప్పినప్పటికీ కూడా అధికారులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు ఇంకా కూడా దాన్ని అసలు పట్టించుకున్న పాపాన కూడా పోవట్లేదు అంటూ కూడా కొంత తీవ్ర అసహనం అయితే ఆ పరిసర ప్రాంతాల ప్రజలైతే వ్యక్తం చేస్తా ఉన్నారు. అఖిల మొత్తానికి రోజుకొక యాక్సిడెంట్, పూటకొక ప్రాణం అన్నట్టుగా అయితే తయారైందని చెప్పాలి. చేవెళ్ళ మార్గం మొత్తం ఎక్కడ చూసినా కూడా మూల మలుపులు, డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. అయినా కూడా అధికారులు ఇంకా ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారనేది వారికే తెలియాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ. అఖిల ఎస్ విజయ్, అయితే ఇప్పుడు రఘునాథ రెడ్డి అటు మృత్యువాత పడిన తర్వాత పోలీసులు ఏమన్నా ఘటనా స్థలానికి వెళ్ళి, ఎందుకంటే అట్లీస్ట్ అక్కడ సీసీ ఫుటేజ్ ఏమన్నా దొరికిందా, సీసీ కెమెరాలు ఉన్నాయా? ఎందుకంటే వాహనం ఏంటనేది ఇప్పటి వరకు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. పోలీసుల దర్యాప్తు ఎలా జరుగుతుంది? అయితే రఘునాథ రెడ్డి ప్రయాణించినటువంటి వ్యక్తి టిఎస్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ TS 11ER 3145 అనేటువంటి ఒక బుల్లెట్ వెహికల్. అయితే ఈ వెహికల్ కు సంబంధించి కూడా అంటే పక్కనే ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, అసలు ఈ వెహికల్ ఎక్కడి నుంచి పాస్ అయింది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి యాక్సిడెంట్ స్పాట్ కి దగ్గరలో ఉన్నటువంటి తాజ్ అనేటువంటి హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్లో కూడా ఏమైనా సీసీ ఫుటేజ్ లభిస్తుందా, ఆ హోటల్ కి ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, రోడ్డుకు సంబంధించి వెహికల్స్ ఆ టైంలో అంటే రఘునాథ రెడ్డి యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో వెహికల్స్ ఏమైనా పాస్ అవుట్ అయ్యాయా, అటు చేవెళ్ళ వైపు కానీ లేకపోతే ఇటు హైదరాబాద్ వైపు కానీ వెహికల్స్ ఏమైనా మూవ్ అయ్యాయా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒకవేళ అయితే గనక ఆయా వెహికల్స్ ఏ సమయానికి అంటే రఘునాథ రెడ్డి యాక్సిడెంట్ జరిగినటువంటి సుమారుగా 30 నిమిషాల లోపు ఉన్నటువంటి పాస్ అయినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో, వెళ్ళిపోయినటువంటి అంటే ఆ మార్గ మధ్యంలో ప్రయాణించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాహనాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పోలీసులు తీసుకునేటువంటి పనిలో పడ్డారు అఖిల. ఎందుకంటే అంటే యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భం అక్కడ నెలకొంది కాబట్టి యాక్సిడెంట్ జరిగిన తర్వాత అలాగే వెళ్ళిపోయాడా రఘునాథ రెడ్డిని ఢీకొట్టి, లేకపోతే మళ్ళీ యూటర్న్ చేసుకొని ఏమైనా తిరిగి చేవల వైపు వచ్చాడా, అసలు ఏ వెహికల్ తనని ఢీకొట్టింది, ఎవరి వల్ల తను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు అఖిల. ఇటు ఇంకొక కొద్ది రోజుల్లోనే అసలు ఈ వెహికల్ ఎవరిది, ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి కారకులు ఎవరు అనేటువంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు అఖిల. ఓకే రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఏదైతే చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే రఘునాథ రెడ్డి మృతితో అయితే కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఘటనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అటు రోడ్డుకి సంబంధించి మరమ్మతులు చేయకపోవడం, రోడ్డు వెడల్పు చేయకపోవడం, కనీసం అధికారులు ఇన్ని ఘటనలు జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రఘునాథ రెడ్డి మృతికి సంబంధించి కూడా వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఒకసారి వారు ఏమన్నారో విందాం. మీ ఫ్రెండ్ చనిపోయాడు కదా, ఎలా జరిగింది ప్రమాదం? అది 3:10కి 3:15కి అయిందన్న. అది మొత్తం రోడే అన్న, రోడ్ ప్రమాదం. ఆ రోడ్డు కూడా మంచిగా లేదన్న. ఒక లారీ పోతే మా పక్కనకి వెళ్ళి బండ్లు ఫస్ట్ రోడ్ వేపియాలి. మొన్న అప్పుడు బస్సు కూడా అయ్యింది, అది కూడా లేదు. ఇప్పుడు ఇది అయింది, మస్తు అవుతున్నాయి అన్న రోడ్ మీద. రోడ్డు చూపెట్టాలి ఫస్ట్. మీ ఫ్రెండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుండు?
ఆయన భాస్కర్ హాస్పిటల్ నుంచి ఇక్కడ మల్కాపూర్కి వద్దామని వచ్చినా ఆడ మధ్యలో అయింది ఆయనకి. మీతో ఎలా ఉండేవాడు? చాలా మంచి ఆయన. ఏం పని చేస్తుండే? ఫస్ట్ పెట్రోల్ పంప్ లో చేస్తున్నాను ఆయన. పెట్రోల్ పంప్ లో వేసి ఇక బయటికి వచ్చి నేను వ్యవసాయం చేస్తావా అందరూ ఆడ చేనుకాడ అందరిని అడిగిండు ఏం వేస్తే మంచి ఉంటుందా అన్న అంటే ఇవి వేయుండ్రా అంటే ఇల్లు కట్టడానికి ప్లాన్ వేసిండు, అన్ని వేసిండు. ఇక స్పాట్ లో ఇది అయిపోయింది అన్న. అట్లా మీకు ఎన్ని గంటలకు తెలిసింది ప్రమాదం జరిగింది? నాకు అంటే 3:30కి తెలిసిపోయింది. అంటే సీరియస్ ఉన్నాడేమో అని అంతా ఏం అనుకోలేము. ఇక డైరెక్ట్ వాట్సాప్ లో ఫోటో చూసినాం, స్పాట్ డెడ్ అయిపోయింది. నిన్న మా బ్రదర్ అనేది హాస్పిటల్ గురించి వెళ్ళాను. ఓకే, JB8 రివర్స్ వస్తుంటే మామూలుగా వేరే అందరి లెక్కల మామూలుగా వస్తాను. కానీ ఏంటంటే హెవీ వెహికల్స్ ఎక్కువ అయిపోయి రహదారి లెక్కల ఒకటి ఎంట్రీ నో ఎంట్రీ అన్న సంబంధితం లేకుండా ట్రాఫిక్ తిరుగుతున్నాయి. ట్రాఫిక్ వాళ్ళ గిట్టంగా ఏది గిట్ట స్పందించట్లేదు. హెవీ వెహికల్స్ అని ఇప్పుడు నిన్న మొన్నటి దాకా అప్పదాకా ఆపుతున్నాం. ఇదే హెవీ వెహికల్స్ అన్నది ఇప్పుడు చివరి దాకా ఆపండి, ఏమవుతుందని అది ఆపకుండా ఇంత దూరం వచ్చి ఈ విధంగా అది ఓన్లీ ఉన్నది 24 ఫీట్ల రోడ్డు. ఆ ఉన్న రోడ్లో ఎన్ని వెహికల్స్ వెళ్తాయి చివరికి ఈడి దాకా? విస్తీర్ణమైనాక అన్ని వెహికల్ చేస్తే పోతే బాగుంటాయి. కానీ విస్తీర్ణం కాకముందే మొత్తం అన్ని వెహికల్ ఇష్టానుసారంగా పోతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. మొత్తం దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం. నిన్న ప్రమాదం జరగడానికి రోడే కారణం అండి. రోడ్డు విస్తీర్ణం ఫస్ట్ వచ్చినప్పుడు ఉంటే విస్తీర్ణం అయినప్పుడు మా తమ్ముడు అనేది మూవ్మెంట్ కరెక్ట్గా ఉంటుండే కదా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాడు? భాస్కర్ హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తా ఉన్నాడు. వచ్చే మూమెంట్లో తాజ్ హోటల్ కాడ యాక్సిడెంట్. ఏ సమయంలో? 3:10, 3:15 ఆ మధ్య. ఏ ప్రమాదం? ఏ లారీ గుద్దుకుంది? లారీ ఏమన్నా వెహికల్ తెలియదండి, ఎవరు చూడలేదు. ఓకే, గుద్దుకున్న వెహికల్ ని ఎవరు చూడలేరు, కానీ పడ్డ మనిషిని అందరూ చూసారు. ఓకే, అది ఒక్కటే అడ్జస్ట్ చేసుకోరు. కానీ అంటే మానవతా దృక్పథంతో వాళ్ళు ఏం చేశారు, మనిషిని చూసారు కానీ వెహికల్ చూడలేరు. పోలీసులు ఏమన్నా మేము చూస్తున్నాము, ఇంకా దొరకలేదు వెహికల్. దొరికినాక మీకు చెప్తామని చెప్పాను. నా బిడ్డ ఫోన్ చేసింది చంద్రబాబు. ఫోన్ చేసి ఏమైందంటే బాగా దెబ్బలు తాగినాయి అమ్మ అని చెప్పింది. అమ్మ నువ్వు ఇక్కడే ఒకదాన్నే ఉన్నాను చెప్తే నా కొడుకు ముందట పోయిండు. నేను ఇంటికెళ్ళి మా ఆయన ఇద్దరం కాళ్ళ పోయినాము. హాస్పిటల్ కాడికి పోయినాక కుట్టిపడ్డ ఇంటికి వెళ్ళిచేసినాక మళ్ళీ మైనబాబుకి టాబ్లెట్ చేస్తుంటే నన్ను ఆయనతో పంపించిండు. పంపించినాక ఈయనకు ఇంటికి తీసుకొచ్చినాక జరిసేపటికి ఫోన్ వచ్చింది చచ్చిపోయిండు నీ కొడుకు అని చెప్పిండు. నేను నమ్మలేనిగా అర్థం ఏం జరిగిందో ఆయనకే తెలుసు. ఆయన నమ్ముతలేనని చెప్పే కానీ ఎంత దూరం చచ్చిపోతున్నాయను. ఎంతమంది అమ్మ? నాకు ఒకటే బాబు, ముగ్గురు కూతురు ఒక బాబు. మ్యారేజ్ అయిందా? కాలే. నిన్న మా అన్నకి యాక్సిడెంట్ అయిందంటే చెప్తే పోయినాము భాస్కర్ హాస్పిటల్. పోయినాము, చేసినాము. హాస్పిటల్కి వెళ్ళి చంద్రనాథ్ పోయినాము. చంద్రనాథ్కి వెళ్ళి మళ్ళీ వచ్చినాం మైనాబాద్. ఛార్జర్ ఖరాబ్ అయిందంటే తీసుకున్నాం. టాబ్లెట్స్ ఆ నమ్మకం లేవంటే ఆడొచ్చిండు. మళ్ళీ ఛార్జర్ కోసం నేను వచ్చినాం. 10 నిమిషాలలో మళ్ళీ ఫోన్ వచ్చింది. యాక్సిడెంట్ అయితే తెచ్చుకున్నాం. స్మార్ట్ డెడ్ అంట. మీ ఫ్రెండ్ చనిపోయాడు కదా, ఎలా జరిగింది ప్రమాదం?